అసిస్టెంట్ కేర్ టేకర్లు అనే దాదాపుగా 263 మందిని తొలగించారు విధుల నుంచి. వారి తొలగించిన తర్వాత వారి కుటుంబ భారం మొత్తం కూడా భారంగా మారింది. పోషణ భారంగా మారిందని చెప్పేసి కూడా మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వారిని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది, తీసేయడానికి గల కారణం ఏంది, తీసేసేటప్పుడు వారికి నోటీసులు ఇచ్చారా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు మహిళ ఉన్నారు, అని అడుగుతుంది. అమ్మ నమస్తే, చెప్పండి, మిమ్మల్ని ఉద్యోగాలు తీసేయడానికి గల కారణం ఏంటి, తీసేసేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా లేదా? మాది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నడిగూడెం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాం, వార్డెన్గా పనిచేస్తున్నాం. ఏప్రిల్ 30వ తారీఖు అసిస్టెంట్ కేర్ టేకర్లని వద్దని చెప్పేసి మెసేజ్ వచ్చిందంట. అదే ఆధారం, మాకు ఏ ఆధారం లేదు. ఇక ఒక ప్రిన్సిపల్ నోటి మాట ద్వారాగా చెప్పింది, మాకు ఏ ఆధారాలు ఇవ్వలేదు, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని ఏ సర్క్యులర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి మాకు జీతభత్యాలు లేవు. మా కుటుంబ పోషణ చాలా భారమైంది. నేను వికలాంగురాలని గత 10 సంవత్సరాల నుంచి అదే ఉద్యోగం చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు ఈ వికలాంగురాలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. మరి ఇప్పుడు మా పరిస్థితి, అప్పులు వాళ్ళు వచ్చి డబ్బులు కట్టమని ఇంటి ముందు నిలబడి మమ్మల్ని వేధిస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము హాయిగా జీవించడం, ఈ ప్రభుత్వంలో ఇంత అవమానపడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. మరి సెక్రటరీ మేడం గారు మమ్మల్ని ఏ విధంగా ఇలా రోడ్డు పాలు చేసిందో మాకేం అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిన తర్వాత సెక్రటరీని కలిసే ప్రయత్నం చేశారమ్మా? చేసినాం సార్, చాలా సార్లు చేసినాం కానీ మేడం ఏం మాకు పెట్టి గంటిచ్చి మమ్మల్ని మాత్రం ఏ రకంగా కూడా కలవనీయలేదు, చూసుకోలేదు. జస్ట్ వినతి పత్రాల ద్వారా మమ్మల్ని మేము ముందుకు కొనసాగి వినతి పత్రాలు ఇద్దామని సెక్రటరీ మేడం దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ సెక్యూరిటీని పెట్టించి పక్క మెడలు పట్టించి పక్కకు నెట్టించారు సార్. అందులోకి వెళ్ళలేకపోయాం మేము. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రజా దర్బార్ పెట్టారు కదా, పోలేదు ఎప్పుడు? చాలాసార్లు వెళ్ళినాం సార్, 4 times వెళ్ళినాం సార్. చూస్తాం, చేస్తాం, స్పందించుతాం అన్నారు కానీ ఎలాంటి స్పందన లేదు. ఎవరు మమ్మల్ని ఆదుకోవట్లేదు, ఎవరు స్పందించట్లేదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మమ్మల్ని అయితే ఎవరు ఇంతవరకు కూడా తిరగని అధికారులు లేడు. అందరినీ కలిసినాం, అందరూ చేస్తున్నాం చూస్తున్నాం అంటున్నారు కానీ మళ్ళీ తిరిగి ఎవరు సమాధానం. అందరి మంత్రులను కలిసినాం, వాళ్ళు వినతి పత్రాలు తీసుకొని చూస్తాం అన్నారు సార్. ఇంకా ఇంకేమో రెస్పాన్స్ ఇవ్వలేరు. చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము రోడ్ల పడి తిరుగుతున్నాం. మా పరిస్థితి ఏంటి చెప్పండి. ఇటు పట్టుకోరా, చూడండి చిన్న పిల్లల్ని, వాళ్ళ పాప చూడండి. ఇప్పుడు మా కుటుంబాలు ఎలా నడుస్తాయి, మా పిల్లల్ని ఎలా మేము బతికించుకోవాలా? అప్పులో వాళ్ళందరూ వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేక, పట్టుకునే వాళ్ళు లేక వాళ్ళని తీసుకొని మేము తిరుగుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తుందని మేము అనుకోలేదు. ఇంకా మా పిల్లల్ని స్కూళ్ళకి కూడా పంపట్లేదు, ఎందుకంటే డబ్బులు లేవు, మాకు జీతాలు లేవు. మేము బతకడమే కష్టం ఉంది, ఇంకా వాళ్ళని ఎప్పుడు చదివించేది? తెచ్చుకున్న అమౌంట్ కూడా బయట జనం అడుగుతుంటే వాళ్ళకి ఇయ్యలేక మాకు జాబ్ వస్తుంది, మాకు ఇస్తారు, మా ప్రిన్సిపల్ మమ్మల్ని పిలుస్తుంది, మా విధులకు మమ్మల్ని పిలిస్తే మాకు జీతాలు వస్తే అప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వగలుగుతాం. మేము ఈలోపు మాకు ఒక 5,000 అప్పు ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని తీసుకొచ్చుకొని బతుకు తెరువు వెళ్ళేసుకుంటున్నాం సార్. ఇంతవరకు స్కూల్కి పిల్లల్ని పంపించట్లేదు. వికలాంగురాలని నాకు తక్షణమే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. వికలాంగురాలని నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. వికలాంగురాలన్న దయాదాక్షిణ్యం కూడా లేకుండా రేవుడు మీద పడేసింది అల్లువర్షిణి మేడం గారు. మరి ఏ ఉద్దేశంతో పడేసిందో మరి మాకేం అర్థం కావట్లేదు. అమ్మ మేడం గారు, మీరే మా పరిస్థితిని ఆలోచించాలిగా. అంటే ఇది మహిళలు తీవ్ర ఆందోళన గురి చెందుతున్నారు. అదేవిధంగా వారి కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుంది. పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా వారికి సరిపోయినటువంటి జీతభత్యాలు లేక ఆగమ్య గోచరంగా వారి జీవితం ఉందని చెప్తున్నారు. అదే క్రమంలో బయట నుంచి అధిక వడ్డీలో మొత్తంలో అప్పులు తెచ్చుకొని వారి కుటుంబాన్ని, వారి తిండి పోషణ జరుపుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆసరాగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇలా అర్ధంతరంగా మమ్మల్ని సెక్రటరీ ఎందుకు తీసేసింది, ఎలాంటి నోటీస్ లేకుండా అని చెప్పేసి కూడా వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు కెమెరామెన్ అరుణ్తో నేను మీ గంగాధర్. నమస్తే, కైజర్ న్యూస్.